ఫ్రెండ్స్, ఇక్కడ ఏలూరు రోడ్లో ఈ సంత ఉంటుందండి. ఆదివారం చేపలను ఫిష్ నాటుకోళ్ళు అన్నీ అమ్ముతారు. బాగా జనం అయితే బాగా వస్తారండి, బాగా రష్గా ఉంటుంది. చూశారు కదా, నేను కూడా ఇంట్లో చేప తిందామని అనిపించిందంట మా వాళ్ళకి ఇంట్లో. ఇది కూడా నేను ఒక చేప తీసుకున్నాను. అది ఇంటికి వెళ్ళి దాన్ని డ్రెస్సింగ్ చేసి ఎలా వండాలి ఏంటన్నది చూపిస్తామండి. ఇప్పుడు రెగ్యులర్ కోడి మటన్ కాదు, చేప తీసుకురమ్మన్నారు ఇవాళ. అందుకని చేప ఒకటి తీసుకున్నానండి. ఓకేనండి. జారిపోతుందా? గట్టి పట్టుకో, పాక పట్టుకో, అది కింద వేసుకో. లేకపోతే 200 అండి ఆ చేప. ఇంకోసారి అయితే 300 చెప్పారు. 250కి ఇమ్మన్నా, 200 సెంటర్లో వద్దులేని ఇక్కడేంటి తక్కువ రేట్లు, హోల్సేల్ మార్కెట్ కదా, 200కి ఇచ్చారు. అవ్వట్లేదా? వచ్చేసిన మొత్తం మనకి చేయటానికి బండ ఉండదు ఇక్కడ, అందుకే ఇబ్బంది. చేప చేయడానికి బండ ఉండదండి. అందుకే నేను ఎప్పుడు చేయించుకొని తీసుకొచ్చేస్తాం. వాళ్ళు ఏం కుదరలేదండి చేయించడం. చాలా మంది జనం ఉన్నారండి, ఎందులో తీసుకొచ్చేసారు. కట్ చేస్తున్నావు చేపని. బతికే ఉందా? బతికలేదు, చచ్చిపోయింది. బతుకున్నది నాకు భయం. ఏమవుతా, నేను తెచ్చినప్పుడు బతికే ఉంది. ఫ్రిడ్జ్లో పడేసాంగా, చచ్చింది. కట్ అవ్వట్లేదేంటి? కట్ చేయి. మొత్తం కట్ చేసావు ముక్కలు? కట్ చేసి చేస్తావా? నువ్వే చేస్తావా? ఇదిగోండి చేప క్లీన్ చేస్తాను కదా. ఇప్పుడు చేపని ఫ్రై చేస్తాను. ఓన్లీ ఫ్రైయేనా? ఫ్రై చేసేస్తాను. ఓకే. ఫ్రై చేసేసి టమాటా చారు పెట్టేస్తాను. ఓకే. ఇదిగోండి చేపకి చక్కగా మసాలా పట్టించేస్తాను. ఇప్పుడు మసాలాకి ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది నూరి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఇదిగోండి కారం కొంచెం. ఇది మేము పట్టించిన కారం అండి, చాలా బాగుంది. అంటే అది మా చెల్లి పట్టించిన కారం. సొంతగా పట్టించుకున్నారా? బాగా పట్టించింది. బాగున్నాయి కూరలు ఈ మధ్య. ఈ బయట కొనుక్కొస్తుంటే కలర్ అది ఉండలేదు, అదొక రకంగా ఉంటుంది. బాగోదు. ఉప్పు పసుపు వేసావా? ఇదిగోండి
ఉప్పు వేసాను, పసుపు వేసాను, కారం వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం నూనె పోసుకున్నాం. నూనె పోస్తే ఏంటంటే మసాలాకు పట్టిద్ది. ఏంటి బుడ్డోడు వచ్చాడు? అయితే ఏం చేస్తాను చూద్దామని వచ్చావా? వచ్చి వచ్చి అమ్మో 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 ఆటలో. ఇదిగోండి, నేను చేపల ఫ్రై చేయటానికి వంటగదిలోకి వచ్చాను. ఇంక ఇక్కడికి చూడండి వచ్చేసింది మా దగ్గరికి. ఏం చేస్తున్నావా అని తాతయ్యను అదిగో చూడండి అడుగుతుంది. ఏంటంటే అడుగుతుంది. అట్లా అల్లరి చేస్తుంది. సరే చేపలు కాదు వండుద్దంట కూర. నువ్వు వండుతావా? వండుతావా? వండేస్తావా? అలాగే. ఇదిగోండి అమ్మాయి, ఇక నేను వంటగదిలో పని చేస్తున్నానని కొంచెం థమ్సప్ పోసి ఇచ్చింది తాగమని. తాగుతున్నానండి. ఎందుకంటే చేప చేసి ఇంట్లో పని అంతా చాలా లేట్ అయిపోయింది. ఇవాళ చాలా నీరసంగా వచ్చేసింది. నాకు లేదు, నువ్వు ఒక్కదాన్ని తాగేస్తున్నా. తాగు. నేను తాగనుగా. తాగు కానీ కూల్ డ్రింక్స్ తాగను నేను. ఇలా మసాలా పట్టించేసి ఉంచేసాం అనుకో, చేపకి పట్టిద్ది, బాగుంటది. ఇది పట్టించేసి ఒక అరగంట ఉంచుతాను. ఈలోపు నేను టమాటా చారు పెట్టేస్తా. ఓకే. దీంతో పాటు టమాటా చారు కూడా పెడుతున్నావా? టమాటా చారు మన నంచుకోవడానికి చేపలు. నాకు ఎంత ఇష్టం టమాటా చారు అంటే. బాగుంటది. ఎండాకాలం అలాంటి చారులే ఎండాకాలం కొంచెం చారు పెట్టుకుంటే, చారు పప్పు చారులు, పులుసు కూరలు వండుకుంటే, మన ఇంట్లో పులుసు కూరలు తినాలి. పులుపు అని చక్క పులుసు కూరలు అయితే తినాలి ఎండాకాలం. చెయ్యి తింటాం మంచి. అయిపోయిందా? అరగంట ఫ్రిడ్జ్ లో పెడతావా? అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో చక్కగా ముక్కకు పట్టేస్తుంది మసాలా. ఈ మసాలా పట్టేలోపు చారు పెట్టుకుంటే అది కాగుతా ఉంటది. ఓకే. చేస్తా అదేలే, అందులో పెడితే మ్యాగ్నెట్ అవుతుంది. ఇదిగోండి చారుకి 3 టమాటాలు తీసుకున్నాను. ఇదిగోండి కొంచెం చింతపండు తీసుకున్నాను. ఎక్కువ అన్నా మళ్ళీ పుల్లగా ఉంటది. ఇంత అయితే సరిపోతుంది. ఇది కడిగేసి చక్కగా పిసికేసి పెట్టేస్తాను. టమాటాలు చింతపండు కొంచెం పిసికేసి పెట్టేసాం అనుకో, నీళ్ళు పోసేసి పెడతా. మసాలా ఇందులో తయారు చేస్తా. చారు మసాలా నేను చేస్తాను, ఇప్పుడు చూపిస్తాను. చింతపండు అనేస్తేనే మెత్తగా అయిపోతుంది. ఇంకా మరుగుతుందిగా, బాగుంటది. అంత మరిగితే అంత బాగుంటది చారు. ఇక పసుపు వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, సరిపోతుంది. కళ్ళు ఉప్పు వేస్తాను. చారులోకి అది కళ్ళుప్పే బాగుంటది. కళ్ళుప్పు. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి మరగబెట్టేస్తాను. తర్వాత ఇప్పుడు నేను చారు మసాలా తయారు చేసుకుంటాను. అలాగే. వాషింగ్ మిషన్ అయిపోతే కట్టేయమ్మా. కట్టారే చిన్న, కట్టేసి పైపు కూడా కట్టేయి. వెళ్ళు. చారు మసాలాకి, చారు పొడికి ఇదిగోండి ధనియాలు అంటే ఒక 2-3 స్పూన్లు ధనియాలు వేసాను. ధనియాలు కూడా ఎక్కువ ఉండాలి, టేస్ట్ ఎక్కువ ఉండాలి. కందిపప్పు ఇంత సుమారుగా ఇదిగోండి 2 గుప్పులు వేస్తా. కందిపప్పు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అవును, పలసగా బాగుంటుంది. 4 మిరియాలు, ఎక్కువ వేయకూడదు. 4 మిరియాలు బాగుంటుంది చారులోకి. ఇదిగోండి జీలకర్ర. ఎంత? జీలకర్ర కూడా 1 స్పూన్ అండి సుమారుగా. అంతే జీలకర్ర. చారు తాలింపు వేసేటప్పుడు ఎల్లుల్లిపాయ వేయ అవసరం లేదు. ఇప్పుడే నేను ఎల్లుల్లిపాయ వేసేస్తున్నాను. ఇదిగోండి ఇది అసలు ఎంత మంచి కమ్మన వాసన వస్తుంది చారు. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుందండి.
ఇది నేను మిక్సీ పట్టేస్తాను. అలాగే. మిక్సీ పట్టాను కదా, మనం చారు 2 పొంగులు వచ్చినప్పుడు వేస్తేనే బాగుంటది. ముందుగా వేయకూడదు, అలాగా లేట్ గా కూడా వేయకూడదు, కరెక్ట్ టైం వేయాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత ఇది వేస్తాను. అది మరిగినప్పుడు బాగుంటది. వేపడానికి నూనె పెట్టేస్తాను. మనం వేపుకోటానికి ముక్కలకి నూనె పోస్తున్నాను. అంత నూనె అయితే సరిపోతుంది. ములిగేలాగా పొయ్యి అవసరం లేదు. చారు కూడా అయిపోయింది, అన్నం కూడా అయిపోయిందిగా. అన్నం అయిపోయింది, వండేసాను. ఓకే. 2 ముక్కలు వేద్దాము. 2 మళ్ళీ ఖాళీ ఉండదు కదా, అందుకోసం. అదేలే. చేపల కూర, చేపల ఫ్రై నాకు చాలా ఇష్టం అండి. నేను రొయ్యలు కూడా అన్ని నాకు ఇష్టమే. బాగా ఎండు చేపలు అయితే తింటాను. ఏం తినరు, ఆయన తినారని మేము ఎక్కువ వండుతాం. ఆయన కూడా తింటుంటే తినాలని రుచికి వండుతాం. మమ్మల్ని వండుకోమంటారు, మీరు వండుకొని తినండి అంటారు, కానీ మేము వండుకోం. ఆయన తినరు కదా అని. ఎండు చేపలు, ఉప్పు చేపలు, నెత్తళ్ళు అవన్నీ బాగా వండుకొని తింటాను. తక్కువ వంకాయ, దోసకాయలు వేసి బాగా వండుతాను నేను. ఆ కూరలన్నీ చక్కగా వండుతాను. అయితే నేను మా అమ్మ దగ్గర బాగా తినేవాళ్ళం, కానీ మేము తర్వాత కూడా వండుకొని తినేవాళ్ళం, కానీ ఈ మెంటలు అనేది మానేసి. తిను, నా మీద ఎందుకు నిందేస్తావు? తిని తెచ్చుకొని తిను. నిందకాయలే ఎందుకు లేదు, తిన్నప్పుడు వాసన వాసన అంట. ఆ రోజు సరిగ్గా భోజనం కూడా చేయడండి. అందుకని నేను ఎండు చేపలు అయితే అసలు ఆయన ఆ రోజు భోజనం కూడా చేయను. సరే సరే, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఇదిగోండి, మంట పెద్దది పెట్టకూడదు చేపల ఫ్రైకి, మరీ చిన్న స్లో కూడా పెట్టకూడదు. మీడియం సైజులో పెడితే బాగా వస్తుంది, బాగా వేగుతాయి అన్నమాట. ఇదిగోండి, చారు మరుగుతుంది కదా, నేను చారు పొడి తయారు చేశాను కదా. ఇప్పుడు మసాలా, చారు మసాలా అంటారు. ఇదిగోండి, ఇది వేసేస్తాను. ఎక్కువ మెత్తగా నలగా అవసరం లేదండి, బరగ బరగ ఉంటేనే బాగుంటుంది. బాగుంటుంది. ఇది వేస్తే అసలు మంచి చారు ఫ్లేవర్ అంతా బాగుంటుంది. ఇప్పుడు దాకా ఏముండదు, ఇది వేసినాక మళ్ళీ మంచి కమ్మట వస్తుంది. మనము మరిగేటప్పుడు వేస్తేనే చక్కగా రసం అంతా దిగుద్ది, చారు బాగుంటుంది. అన్ని కూరలాగా లాస్ట్ వేయకుండా మధ్యలో వేసాం అనుకోండి, మరిగిద్ది, ఆ రసం కూడా దిగిద్ది. ఇవ్వండి, చారు మరుగుతుంది కదా, ఈలోపు మనం తాలింపు వేసుకుంటే ఇంకా మరిగిద్ది, బాగుంటది. తాలింపు కూడా వేసేస్తానండి. తాలింపుకి చారుకి ఎక్కువ నూనె పోసుకోవాలి, ఎందుకంటే చారు నీళ్ళతో కలిసి ఉంటుంది, నూనె పొరపాదు. నేను అందుకని ఎప్పుడు కొంచెం 1 స్పూన్ ఆయిల్ మాత్రం పోస్తానండి. ఇదిగోండి, నూనె పోసాను. ఎల్లుల్లిపాయలు ఇందాక దాంట్లో వేసేసాను కాబట్టి ఎల్లుల్లిపాయలు వేయాలి అసలు. ఓకే. ఇవాళ మనము సగం ఉల్లిపాయ ముక్క వేసుకోవాలి, ఎక్కువ తాలింపు కాదు కదా. ఇట్లా ఈ ముక్క ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి, బాగుంటుంది. ఎర్రగా చక్కగా వేగాలి. ఇవ్వండి కరివేపాకు, మా పాప వాళ్ళ అత్తగారింటికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు కరివేపాకు చక్క చెట్టుది కోసిచ్చారు, మంచి స్మెల్. కరివేపాకు చాలా బాగుందండి, నీట్గా భలే ఉంది. ఆకు టమాటా వాసన వస్తుంది, మంచి వాసన. చెట్టుది కదా, చక్కగా ఉంది. అయిందా తాలింపు? తాలింపు అయిపోయింది. కట్టేసావు? అది పొయ్యి కట్టేసి మంట వస్తుంది పైకి. అవును,
అందుకని నేను ఆగి ఆగి వేస్తాను. ఇవ్వండి చక్కగా తాలింపు వేసేసాను. కమ్మట వాసన వస్తుంది బా. ఆహా అండి జల్ల వేసి పువ్వులు పెట్టినదమ్మా. ఆ జల్ల తీసేస్తుంది, రబ్బర్ లాగేసింది. చూడండి చాలా చేస్తుంది. ఏ మీ వంటగదిలో అంటే కాసేపు ఉన్నట్లు వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే క్యాట్లు పెట్టి వచ్చేస్తానండి. వంటగదిలోకి వచ్చేస్తుంది. వంటగదిలో వేడిగా ఉంది. ఏమంటావు? నేనే చెబుతున్నానా? నేనే చెబుతున్నాను. అమ్మ కావాలా? వంట నువ్వు చేసేస్తావా? వంట కూడా చేసేస్తావా? ఏంటి వేగినాయి అవి? చక్కగా చేపల ఫ్రై అయిపోయింది. బాగుంది. ఇప్పుడు వేస్తే ఎగుతూ ఉంటాయి కదా. ఆ మసాలా కూడా దాని మీద పెట్టే, వేస్ట్ అవుతుంది. పెట్టే పైన వేసే, అది చాలు. చారు, అన్నం, వేపుడు పెట్టానండి. అన్నం వండేసాను, చేపలు ఫ్రై చేశాను. ఇంకా 2 ముక్కలు ఫ్రై అవుతున్నాయి. అయిపోయిందండి. ఇదండి మా వీడియో. ఓకే, అయిపోయిందిగా వంట. వంట అయిపోయింది.